ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాత్రి, నా చార్జర్ ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ సార్. రిసార్ట్ ఓనర్ ఇక్కడికి వచ్చాడండి. ఏమో కేదార్. ఎవరు మీరు? శివ మర్డర్ జరిగింది కదా సార్, ఆ రిసార్ట్ ఓనర్ అండి. కేసు సాల్వ్ అయిపోయింది కదా, అంతకుడు కూడా దొరికాడు. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా అండి? అయ్యో, ప్రాబ్లం ఏం లేదు మేడం, జస్ట్ థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. థ్యాంక్సా? ఎవరికి, ఎందుకు? సార్కి, మేడం గారికి. ఇప్పుడు వాళ్ళేం చేశారని అంతలా థ్యాంక్స్ చెప్పడానికి? అవును సార్, మేమేం చేశాము? ఏం చేశారేంటి మేడం, మీరే గనుక లేకుంటే ఇవాళ మా రిసార్ట్ రిప్యుటేషన్ ఎంత దెబ్బతినేదో తెలుసా? మర్డర్ జరిగిన దగ్గర నుంచి రిసార్ట్ మేనేజ్మెంట్ సరిగా లేదని బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి, ఈవెంట్స్ అన్ని ఆగిపోయాయి. దానికి వీళ్ళకి ఏంటండి సంబంధం? వీళ్ళిద్దరే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలైన హంతకుడు ఎవరో కనిపెట్టారు. హంతకుడిని అరెస్ట్ చేయడంతో మేనేజ్మెంట్ తప్పేం లేదని అందరికీ తెలిసింది. రిసార్ట్ పరువు నిలబడింది. మీరిద్దరూ ఎంత హెల్ప్ చేశారో మీకు తెలియదు మేడం, అందుకే పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. మీరు మరేనండి, అసలు మేమేం చేయలేదు. ఏం చేయకపోవడం ఏంటి మేడం, చేసిందంతా మీరే కదా. కేస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసింది వీళ్ళిద్దరా? అవును మేడం. ఏంటి దాత్రి, ప్రాబ్లం అంతా అయిపోయింది అనుకుంటే ఈయన డైరెక్ట్గా ఇంటికొచ్చి మన గురించి చెప్తున్నాడు. అదే కదా. సరే, నేను మేనేజ్ చేస్తాను. జగదాత్రి, ఇన్వెస్టిగేషన్ మీరిద్దరూ చేశారంటున్నారు ఈయన. అంటే వదిన జస్ట్ మాధురి కేసులో ఉండడంతో మేమక్కడికి చూడ్డానికి వెళ్ళామంతే. అయ్యో, అదేంటి మేడం అంత సింపుల్గా అంటున్నారు? రాగానే సీసీ కెమెరాలు చెక్ చేశారు. అక్కడి వాళ్ళని ప్రశ్నలు అడిగారు. పోలీసులు వదిలేసిన క్లూస్ కూడా తీసుకున్నారు. అంతెందుకు, మీ జోలికి వచ్చిన ఆ రౌడీని మీరు ఎలా రఫాడించారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.